Very nice paper. No indirect questions. Simple and all the diagrams. Very simple. You directly asked perfect competition, monopoly, monopolistic competition, and oligopoly. That's all. And also you asked about the features in the short questions. చాలా 2020 పేపర్ చాలా బాగుంది. ఆ తర్వాత చూద్దాం దాన్ని. ఓకే, తర్వాత చెప్తాం, తర్వాత చూద్దాం. ఓకే, ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయిపోయింది. అనలైజ్ write about the characteristics of features of under oligopoly. Analyze the equilibrium conditions of firm under oligopoly. ఇది మొన్న చెప్పుకున్నట్టున్నాం కదమ్మా. ఓకే, ఆల్గోపొలి కండిషన్స్ ఆఫ్ ఫర్మ్ అండర్ ఆల్గోపొలి అది చెప్పుకున్నామా లాస్ట్ క్లాస్ లో? చెప్పానా వాసవి? మా లాస్ట్ క్లాస్ ఏది కంప్లీట్ చేసాం? ఆల్గోపొలియేనా సార్? ఆల్గోపొలియే చెప్పారు సార్, కంప్లీటెడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. We are going to 14th question. Explain the importance of capital formation in India. ఇది మనకి లాస్ట్ యూనిట్స్ లో అన్నమాట. Capital formation in India. Explain the relevance of explain the importance of capital formation in India. అది అలాగనే explain the relevance of national income in India. అది next question. So today we are going to discuss about the importance of capital formation in India. Then what is capital formation, how the capital formation will take place, and the importance of capital formation in India. సింపుల్ గా చెప్పాలంటే క్యాపిటల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దాని అర్థం అదనమాట. క్యాపిటల్ ఫార్మేషన్ అన్నా అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్ అన్నా ఒకటే. మూలధన సమీకరణ లేదా మూలధన కల్పన అంటారు తెలుగులో. తెలుగు మనకు అక్కర్లేదు, కాకపోతే కొంతమంది తెలుగు మీడియంస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అప్పుడప్పుడు. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొద్దిగా థియరీ క్వశ్చన్స్ కదా, కంపల్సరీగా సైడ్ హెడ్డింగ్స్ పాయింట్ వైజ్ గా రాయాల్సి ఉంటుంది. అసలు వాట్ ఈస్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ హౌ ఇట్ కమ్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ ఇండియా, ఇలా క్వశ్చన్ డివైడ్ చేసుకోవాలి. అంతే తప్ప ఏదో కంటిన్యూగా పేరాలుగా రాసుకొని నిలబడటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి క్వశ్చన్ లో ఏం అడిగాడు అది మనం చెప్తున్నామా లేదా. సో మనం చెప్తున్నామా లేదనేది పక్కకు పెట్టేసి దానికి సైడ్ హెడ్డింగ్ ఇవ్వాలన్నమాట. వాట్ ఈస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆర్ మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్, and then we will go with the capital formation and the importance in India. అది సో ఎప్పుడు కూడా మెయిన్ క్వశ్చన్స్ కి చాలా మేకప్ అవసరం అనమాట. అంటే ఏవో సైడ్ హెడ్డింగ్స్ పాయింట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ డైరెక్ట్ గా వాడు ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా అని అడిగేశాడు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటో ముందు చెప్పాలి. దెన్ వీ విల్ రైట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఇలా రాస్తా అనమాట. క్యాపిటల్ ఫార్మేషన్ మీన్స్ mobilizing the capital in simple way. అంటే మూలధనాన్ని మొబిలైజ్ చేయటం. సో మొబిలైజింగ్ ద క్యాపిటల్
ఈజ్ నథింగ్ బట్ మొబిలైజింగ్ ద సేవింగ్స్. జాగ్రత్తగా వినండి, మనకి బుక్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది, కానీ వినటంలో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎక్కువ పాయింట్స్ తెలుస్తాయి. సో క్యాపిటల్ అనేది, క్యాపిటల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ సేవింగ్స్, అది జ్ఞాపకం పెట్టుకోండి. మనం చేసిన పొదుపు అది క్యాపిటల్ గా మారుతుంది. సో క్యాపిటల్ ఫార్మేషన్ డిపెండ్స్ ఆన్ ద రేట్ ఆఫ్ సేవింగ్స్ ఆర్ సేవింగ్స్. సింపుల్ గా అంటే ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ, వాట్ ఎవర్ మే బి. సో ఇఫ్ దే సేవ్ మోర్, దే కెన్ బి యూజ్డ్ యాజ్ క్యాపిటల్. మనం బిజినెస్ లో వచ్చిన లాభంలోంచి కొంత పొదుపు చేసాం అనుకుందాం. అగైన్ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్. అది క్యాపిటల్ అంటే. సో మామూలుగా అయితే తెలుగులో క్యాపిటల్ ని మూలధనం అంటారు. సో క్యాపిటల్ కమ్స్ అవుట్ ఆఫ్ సేవింగ్స్ విచ్ ఈస్ మ్యాన్స్ క్రియేషన్. క్యాపిటల్ అనేది మనిషిచే సృష్టించబడేది. సో మ్యాన్స్ క్రియేషన్. మనం ల్యాండ్ అనేది గాడ్స్ క్రియేషన్ అంటాం, వేరేస్ క్యాపిటల్ ఈస్ మ్యాన్స్ క్రియేషన్. అంటే మనమే దాన్ని సృష్టించుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ సంథింగ్, వాట్ యు నీడ్ పెన్ అండ్ యు నీడ్ పేపర్. సో this pen and paper is nothing but capital. You want to produce a story, you want to write a story, that is you need pen, you need paper. Like a simple example చెప్తున్నాను, ఇక్కడ పెన్ను పేపర్ అనేది క్యాపిటల్. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏదో స్టోరీ. అలాగే ఒక కంపెనీలో ఏదైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు, వాడికి ఏం కావాలి? మెషినరీ కావాలి, బిల్డింగ్స్ కావాలి, ఫర్నిచర్ కావాలి, రా మెటీరియల్ కావాలి. ఆల్ ఆర్ క్యాపిటల్. సో హియర్ క్యాపిటల్ డస్ నాట్ మీన్ మనీ. మనీని క్యాపిటల్ అనరు. మనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్. వెన్ మనీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ producing some other commodities or services, then it is called capital. అలా అర్థం చేసుకోవాలి ఎకనామిక్స్ లో. ఏదో నోటుకు వచ్చినట్టుగా రాయకూడదు. క్యాపిటల్ అంటే పెట్టుబడి అంటే మనం నో దట్ ఈస్ నాట్ రైట్. క్యాపిటల్ ఈజ్ ఎ మ్యాన్స్ క్రియేషన్ యాజ్ ఎ ఫ్యాక్టర్. క్యాపిటల్ అనేది ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ల్యాండ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. Organization is a capital, factor of production. Labor is a factor of production. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే అవి ఉంటే తప్ప మనం ఏది ప్రొడ్యూస్ చేయలేమని దాని అర్థం ఫ్యాక్టర్స్ అంటే. సో అలాంటిది ఒక క్యాపిటల్ ఒకటి అనమాట. సో ల్యాండ్ ఈజ్ దేర్. ఒక రైతుకి ఏదో 1 ఎకరం భూమి ఉంది, కానీ ఆ 1 ఎకరం భూమి ఏదో పండించమంటే పండిస్తుందా? లేదు. ఇట్ నీడ్స్ సమ్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లవింగ్. అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం పంట పండించాలంటే ఏం కావాలి? విత్తనాలు కావాలి. పంట పండించాలంటే ఎరువులు కావాలి. పంట పండించాలంటే వాటర్ కావాలి. పంట పండించాలంటే నాగలి కావాలి. సో హియర్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద ఇన్పుట్స్ దట్ ఆర్ మేడ్ బై మ్యాన్. అలా కూడా చెప్పచ్చు. అంటే మానవుడిచే సృష్టించబడే ప్రతి వస్తువు, ఉత్పత్తిలో వినియోగించే ప్రతి వస్తువు క్యాపిటల్ కిందకే వస్తుంది అనమాట. సో సింపుల్, వెరీ సింపుల్. ఎస్ చెప్పం. For farming, also important, no sir. ఏంటమ్మా? Tractor.
ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఓన్లీనా? ఏది అంటారు దేన్ని? ఫ్యాక్టర్ క్యాపిటల్ కల క్యాపిటల్ కింద వస్తాయి. సో ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై మ్యాన్ with the help of nature, maybe with the help of nature. So maybe with the help of nature, or directly he can produce a what you call some other thing. So for example, a fertilizers, వాడు ఏదో కెమికల్స్ అవి వాడి ఫెర్టిలైజర్స్ తయారు చేస్తాడు, దాని క్యాపిటల్ అంటాం. సో those things that directly or indirectly used in the process of production is called as capital, which is created by man. అది అలా రాస్తాం. క్యాపిటల్ అంటే ఏవో పాయింట్ వైజ్ గా రాస్తాం అనమాట. సో ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్? ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా. క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా. క్యాపిటల్ దేని మీద ఆధారపడి ఉంటుందమ్మా? క్యాపిటల్ ఫార్మేషన్ ఇందా చెప్పాను. మీనింగ్ కాదు, క్యాపిటల్ ఫార్మేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వెరీ గుడ్. రేట్ ఆఫ్ సేవింగ్స్. వెరీ గుడ్. సేవింగ్స్. వెరీ గుడ్. క్యాపిటల్ ఫార్మేషన్ basically mainly depends on the savings. Okay, savings is equal to అంటే పొదుపు అంటాం తెలుగులో. పొదుపు ఎలా వస్తుంది? పొదుపు అనేది ఎలా ఏర్పడుతుంది? పొదుపు మీ ఇంట్లో పొదుపు చేస్తారు కదా, అది ఎలా వస్తుంది? పొదుపు అనేది ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే వస్తుంది. వెరీ గుడ్. ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే వస్తుంది. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అలా చెప్తాం ఎకనామిక్స్ లో. నాకు వచ్చిన ఆదాయంలో నేను కొంత ఖర్చు పెట్టుకుంటూ మిగిలిన దాన్ని సేవింగ్స్ అంటాం. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్. అయితే ఇండియాలో క్యాపిటల్ పెరగాలంటే ఏంటి? ఇప్పుడు క్యాపిటల్ పెరగాలంటే ఏది పెరగాలి? సేవింగ్. వెరీ గుడ్. సేవింగ్స్ పెరగాలంటే ఏం పెరగాలి? ఇన్కమ్ పెరగాలి. సేవింగ్స్ పెరగాలంటే ఇన్కమ్ పెరగాలి. ఏది తగ్గాలి? ఎక్స్పెండిచర్ తగ్గాలి. ఈ ఫ్యాక్టర్సే మన రాష్ట్రం ఇండియాలో క్యాపిటల్ అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్ డిపెండ్స్ ఆన్ రేట్ ఆఫ్ సేవింగ్స్. ద రేట్ ఆఫ్ సేవింగ్స్ డిపెండ్స్ ఆన్ ద ఇన్కమ్ అండ్ ద ఎక్స్పెండిచర్. So income minus expenditure is equal to savings. So in India, if the people get more and more income, then naturally if they keep their expenditure stable, అక్కడ మళ్ళీ కండిషన్ ఉంది. జనాలకు డబ్బులు వస్తుంటే ఖర్చు పెట్టేస్తున్నారు. అదే కదా మన దేశానికి పెట్టిన దౌర్భాగ్యం. ఒక పక్క జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు, ఫుల్ గా తాగేస్తున్నారు. నిజానికి ఇన్కమ్ పెరిగితే సేవింగ్స్ పెరగాలి. ఎందుకని? మనం ఏదో రోజు 3 పూటలు తింటాం, దానికి ఏదో కొంత ఖర్చు కావాలి. ఆల్రెడీ మనకి ఒక స్టేబుల్ గా ఎక్స్పెండిచర్ అనేది ఒక స్టేబుల్ గా వెళ్ళిపోతాం. కానీ తీరా ఏమవుతుందంటే ఇన్కమ్ పెరుగుతుంది కానీ సేవింగ్స్ పెరగటం లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఆఫ్ అక్యుములేషన్ ఆర్ క్యాపిటల్ ఫార్మేషన్. క్యాపిటల్ ఫార్మేషన్ అనేది దేశంలో ఎక్కువగా జరగటం లేదు. కారణం ఏంటంటే ఇన్కమ్ పెరిగినప్పటికీ ప్రజలు సేవింగ్స్ పెరగటం లేదు. ఇన్కమ్ పెరుగుతున్నప్పటికీ ప్రజలు సేవింగ్స్ పెరగటం లేదు. ఎందుకని పెరగటం లేదు? వై? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఓకే, సో వెన్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ద సేవింగ్స్ అనేది పెంచాలి. ఎందుకంటే అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ సేవింగ్స్. సో సేవింగ్స్ మే బి డొమెస్టిక్ సేవింగ్స్ ఆర్ సేవింగ్స్ మే బి ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఆల్సో. ప్రభుత్వం కూడా కొంత సేవ్ చేయాలి. ఎందుకంటే
ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సేవింగ్స్ ఉంటే అది క్యాపిటల్ గా మారితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్, సేవింగ్స్ will become capital, capital will become investment, investment will lead to employment, employment. అప్పుడు మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో ఎక్కువగా పెట్టుబడి పెట్టాం అనుకున్నా అంటే మనం ఇన్ ద సెన్స్ గవర్నమెంట్. సో ఇఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇస్ మోర్, if capital formation is more, we can invest more. If we invest more, we can get more employment. More employment, అంతే కదా. పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వం పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? క్యాపిటల్ నుంచి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? క్యాపిటల్ నుంచి వస్తుంది. క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది? సేవింగ్స్ నుంచి వస్తుంది. సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్కమ్ నుంచి వస్తుంది. సో జాగ్రత్తగా వినండి, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని ఒక సర్కిల్ గా పెట్టి కూడా రాయొచ్చు. క్యాపిటల్ ఫార్మేషన్ ని విసెస్ సర్కిల్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పెట్టుకొని రాసుకోవచ్చు. అంటే ఇది అఫ్ కోర్స్ మనం ఆన్లైన్ లో కాబట్టి జాగ్రత్తగా వినండి. సర్కిల్ అంటే తెలుసు కదా ఆడపిల్లలు, ఒక మీ గాజు తీసి ఒక సర్కిల్ గా ఒక సున్నా చుట్టండి గాజు చుట్టూను. ఒక పేపరు పెన్ను తీసుకొని గాజుతో ఒక పెద్ద బండ సున్నా ఒకటి గీయండి. దాన్ని సర్కిల్ అంటారు కదా. దీన్ని ఇందులో మనం క్యాపిటల్ ఫార్మేషన్ పెట్టేస్తాం, ఈజీగా జ్ఞాపకం ఉండిపోతాయి. ఓకే, ఎలాగా? ఇప్పుడు ఏమన్నాం? క్యాపిటల్ ఫార్మేషన్ అని ఒక దగ్గర రాస్తాం. ఆ సర్కిల్ 4-5 భాగాలు చేసాం అనుకుందాం. సపోజ్ ఒక దగ్గర క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటాం, క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటాం అనమాట. అంటే మూలధన కల్పన అంటాం అనమాట దాని తెలుగులో. ఒక దగ్గర క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటాం, అక్కడి స్టార్ట్ అవుతాం. ఈ సర్కిల్లో ఒక దగ్గర స్టార్ట్ అవుతాం, అలా చుట్టూ తిరిగి వెళ్ళి మళ్ళీ అక్కడికే వస్తాం అనమాట. అది నా ఉద్దేశం. బహుశా మీకు అర్థమయ్యి ఉంటుంది. అర్థమైందమ్మా? అది ఏబుల్ టు ఫాలో? అర్థమైందా? గీసావా సర్కిల్ ఆల్ ఆఫ్ యూ? సర్కిల్ గీసావమ్మా? ఒక దగ్గర క్యాపిటల్ ఫార్మేషన్ అని సర్కిల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ దగ్గర రాయండి క్యాపిటల్ ఫార్మేషన్. రాశారు కదా? అది సర్కిల్ కిందకు వస్తుంది. చిన్న యారో పెడితే ఇంకొక పాయింట్ దగ్గర రేట్ ఆఫ్ సేవింగ్స్ లేకపోతే సేవింగ్స్ అనండి. అంటే ఇప్పుడు సర్కిల్ ఉంది కదా, దాన్ని బ్రేక్స్ ఇస్తాం అనమాట. మనం సర్కిల్ కంటిన్యూ పెట్టేసాము, కానీ ఒక్కొక్క దగ్గర బ్రేక్ చేస్తాం. అఫ్ కోర్స్ మీకు సర్కిల్లోనే మధ్యలో ఒక దగ్గర, మధ్యలో ఇన్ ద సెన్స్ ఏదో ఒక పాయింట్ దగ్గర క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. దాని కింద ఒక యారో పెడతాం, ఏదో ఒక రైట్ సైడ్ ఒక యారో, అంటే ఆ సర్కిల్ లోనే యారో ఒకటి వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే రేట్ ఆఫ్ సేవింగ్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ సేవింగ్స్ కింద ఏమొస్తుంది? ఇన్కమ్. సేవింగ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అవుట్పుట్. ఇన్కమ్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యాను. నేను ఎక్కువ ఉత్పత్తి చేశాను, నాకు ఎక్కువ ఆదాయం వచ్చింది. ఇన్కమ్ అంటే ఆదాయం కదా. సో ఇది సర్కిల్ అనమాట. సో లో క్యాపిటల్, క్యాపిటల్ ఫార్మేషన్, సేవింగ్స్ ఓకే, సేవింగ్స్, ఇన్కమ్ నుంచి అవుట్పుట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్కమ్, అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్. ఇదంతా నా బాధ అంతా ఏంటంటే ఒక సర్కిల్లోకి తీసుకొస్తే ఏది అంటే క్యాపిటల్ ఫార్మేషన్ ఇండియాలో తక్కువ ఉంది. ఎందుకు?
సేవింగ్స్ తక్కువగా ఉన్నాయి ఎందుకు, ఇన్కమ్ తక్కువగా ఉంది ఎందుకు, సేవింగ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ ఫార్మేషన్ తక్కువ ఉంది. అసలు సేవింగ్స్ తక్కువ ఎందుకు ఉన్నాయి, ప్రజలకు ఇన్కమ్ తక్కువ వస్తుంది. అసలు ఇన్కమ్ ఎందుకు తక్కువ వస్తుంది, ప్రజలు తక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. అసలు తక్కువగా ఉత్పత్తి చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి. అసలు అక్కడ సేవింగ్స్ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఎప్పుడైతే ఇవన్నీ తక్కువ ఉంటాయో ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో ఇన్కమ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, లో లో అవుట్పుట్ అన్నాం కదా, అక్కడ తర్వాత దాని తర్వాత ఏం రాస్తారంటే లో ఇన్వెస్ట్మెంట్. ఇవి కొద్దిగా మనకి ఎక్కడైనా రిసెర్చ్ సర్కిల్స్ అంటారు వీటిని, తెలుగులో విషవలయాలు అంటారు, ఇంగ్లీష్ లో రిసెర్చ్ సర్కిల్స్, VICIOES రిసెర్చ్ సర్కిల్స్. సో మనం డైరెక్ట్ గా మళ్ళీ థియరీకి వెళ్ళిపోదాం. ఇండియాలో ఇన్కమ్స్ తక్కువగా ఉంటున్నాయి కాబట్టి సేవ్స్ చేయలేకపోతున్నారు. ఇన్కమ్స్ తక్కువగా ఉంటున్నాయి, అదొకటి. రెండోది ఏంటి, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటాం దాన్ని. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు పాపం ప్రతి ఒక్కరికి సేవ్ చేయాలని ఉంటుంది, కానీ వచ్చిన ఆదాయం చాలట్లేదు. ఎందుకని, ధరలు పెరిగిపోతున్నాయి. సో ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆదాయం పెరిగినప్పటికీ వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు, వాళ్ళు పొదుపు చేయలేకపోతున్నారు. సో ఇన్కమ్స్ పెరిగినప్పటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోతుంది. ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోవటం వల్ల సేవింగ్స్ చేయలేకపోతున్నారు కాబట్టి క్యాపిటల్ ఉండట్లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఉండట్లేదు. అక్కడ కూడా దాన్ని మళ్ళీ పాయింట్ చెప్పొచ్చు. క్యాపిటల్ ఉంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయలేం కదా. ఇన్వెస్ట్మెంట్ ఉండట్లేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఉండట్లేదు కాబట్టి ఇన్కమ్ ఉండట్లేదు. ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఇన్కమ్ ఉండట్లేదు. ఇన్కమ్ తక్కువగా వస్తుంది, కారణం ఏంటంటే వాళ్ళ ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది లేదా ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కారణాలే. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాం, అక్కడికే మళ్ళీ వచ్చాం. ఏది, సేవింగ్స్, క్యాపిటల్ ఫార్మేషన్ తక్కువ ఎందుకంటే ఇన్కమ్ తక్కువ, ఎందుకంటే సేవింగ్స్ తక్కువ, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఎందుకంటే అవుట్పుట్ తక్కువ. అలా దట్ ఈస్ కాల్డ్ విసస్ సర్కిల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. విసస్ సర్కిల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ క్యాపిటల్, వాట్ ఎవర్ మే బి. ఓకే, దీన్ని మీరు అక్కడ ఎక్కడైనా ఉంటే చూడండి, లేదంటే ఈ సర్కిల్స్ తీసేసి డైరెక్ట్ గా రాసేసేయండి పాయింట్ వైజ్. ఏం రాస్తారు, క్యాపిటల్ ఫార్మేషన్ depends on rate of savings. Rate of savings depends on the rate of income. Income minus expenditure is equal to savings. The expenditure depends on దేని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. ఎక్స్పెండిచర్ మనం ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఎందువల్ల, ఇన్కమ్ ఇష్టం వచ్చి చెప్పకూడదు. ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు, కావాలంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు, లేదా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సారీ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఎక్స్పెండిచర్ ఎందుకు పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కాబట్టి ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి ఆదాయం పెరిగినా, దో ఇన్కమ్ ఇంక్రీజెస్, బికాస్ ఆఫ్ increase in the cost of living, people are unable to save more. నేను కొద్దిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, ఇవన్నీ పాయింట్సే, ఇవన్నీ క్యాపిటల్ ఫార్మేషన్ కిందకే వస్తాయి. ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి కానీ పొదుపు పెరగటం లేదు, సేవింగ్స్ పెరగటం లేదు. కారణం ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో మోర్ కాస్ట్ ఆఫ్ లివింగ్, దట్స్ వై సేవింగ్స్ ఆర్ లెస్. దట్స్ వై ఇఫ్ సేవింగ్స్ ఆర్ లెస్, క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ లెస్. If capital formation is less, investment is less. ఇలా దానికి లింక్ పెడుతుంటూ రాసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అది ఓకే. మీకు వీలుంటే చూస్తాను, ఏదైనా మెటీరియల్ ఉందేమో చూసి పంపించడానికి ట్రై చేస్తాను.
ఇది కాస్త జనరల్ క్వశ్చన్. లాస్ట్ 2 యూనిట్స్ లో జనరల్ క్వశ్చన్సే అడగటానికి అవకాశం ఎక్కువ. కానీ ఎట్టి పరిస్థితిలో థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ థియరీ ఆఫ్ ఏజెస్ కానీ అడిగితే రాయకండి, చాయిస్ లో వదిలేయండి. ఎందుకంటే వాటిని మనం డిస్కస్ చేయట్లా. చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే చెప్పు. తీరిక వేజెస్ కూడా చెప్పాలి సార్. ఎక్కువ థియరీ ఆఫ్ ఏజెస్ 4-5 ఉన్నాయి. బోర్డ్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అలాగే ఉన్నాయి. థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి. అది దాన్ని ముట్టుకోకండి, వదిలేయండి. చెప్పలేదు కానీ వేజెస్ చెప్పాలి సార్. అవును, చెప్పాను. మీరు ఇందులో షార్ట్ క్వశ్చన్స్ కే రాయగలండి. మెయిన్ క్వశ్చన్స్ కి వెళ్ళకండి. లాస్ట్ 2 సింపుల్ గా 2, 3, 4 రుబ్బేయండి. యూనిట్ 2, 3, 4 యూనిట్ 2, 3 అనా అంతేనమ్మా. ఎన్ని యూనిట్ మనకి? 2D4 సార్. కాదు, లాస్ట్ ఏంటంటే లాస్ట్ 2 కదా. మొత్తం 6 యూనిట్స్ కదా. ఎస్ సార్. మొత్తం 6 కదా అమ్మా వాసవి. మొత్తం 6 యూనిట్స్. లాస్ట్ 2 యూనిట్స్ ని షార్ట్ క్వశ్చన్స్ చదవండి. థియరీస్ అయితే రాయకండి. ఇప్పుడు ఇది కూడా లాస్ట్ దీని కిందకి వస్తుంది, లాస్ట్ 2 యూనిట్స్ కిందకి వస్తుంది. ఎందుకంటే థియరీ మీరు సాటిస్ఫై చేయలేరు, పాయింట్స్ అన్ని చేయలేరు. ఎక్కడెక్కడో తెచ్చే పాయింట్స్ రాయాలి, సైడ్ లైన్స్ రాయాలి, బాగానే ఉంటుంది. కానీ మీరు అంత చేయలేరు, మీ లెవెల్లో అది సరిపోదు. కాబట్టి మీరు లాస్ట్ 2 యూనిట్స్ ని ఓన్లీ షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ 1, 2, 3, 4 బ్రహ్మంగా సింపుల్ గా మార్కెట్ డిమాండ్. జస్ట్ మినిట్, అలా చేయండి. ఇప్పుడు ఈరోజు చెప్పింది అర్థమైందా మీకు? ఈరోజు చెప్పింది ఓకే. మీరు గాబరా పడకుండా నీట్ గా చదువుకోండి. 1, 2, 3, 4 చదవండి. 5, 6 వద్దు. మెయిన్ క్వశ్చన్స్ కింద వాటిని టచ్ చేయకండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా మెయిన్ క్వశ్చనే. నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ కూడా అందులోంచి ఏదో ఉంది, రేపు మనం డిస్కస్ చేద్దాం. ప్రశాంతంగా అసైన్మెంట్లు అవి కంప్లీట్ చేసేసి హాయిగా చదువుకోండి, టెన్షన్ వద్దు. ఓకే, జూలైలో ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్.